రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాల్సిన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అని. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, వదిలేసాం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటే కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకొని విజిలెంట్‌గా ఉండాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పనుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదు. ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్తు అంధకారంలో ఉండకూడదు. సో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో? 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రధానంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అనే ఒక ప్రధానమైన విమర్శను చేస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని అప్పులు చేస్తుందో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటూ విమర్శలు చేస్తూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే భయమేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి పేదలకు పప్పు బెల్లాల్లాగా తాయిలాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తోంది. ప్రభుత్వం అంటే బటన్లకు నొక్కి డబ్బులు ఇవ్వటం కాదు, పరిపాలన చేయాలి, సంపద సృష్టించాలి. అవేవి జగన్మోహన్ రెడ్డి సర్కారు చేయట్లేదు. 10 లక్షల కోట్లు నుంచి మొదలుపెట్టి 14 లక్షల కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పులు చేసింది. 14 లక్షల కోట్ల అప్పులు, 14 లక్షల కోట్లు అప్పులు అనే మాట వింటూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో శ్రీలంక లాగా అప్పు పుట్టని పరిస్థితుల్లోకి వెళ్ళబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండబోతుంది. ఇలాంటి మాటలు 5 ఏళ్ల కాలంలో వింటూ 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 వచ్చాం. సో అది నిజమా కాదా అప్పటి ప్రభుత్వం చెప్పలేకపోయింది. కానీ ఇప్పటి ప్రభుత్వమే చెప్తోంది అప్పటి ప్రభుత్వం ఎన్ని అప్పులు తీసుకొచ్చింది అని. ఇప్పటి ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు 60 నెలల సమయంలో చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు. సుమారుగా 3,32,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు చేసిన అప్పు. ఈ అప్పులో దాదాపు 2,70,000 కోట్ల రూపాయలకు పైగా నేరుగా ప్రజల అకౌంట్లోకి ఎటువంటి అవినీతి లేకుండా, ఎలాంటి కమిషన్లు, పర్సంటేజ్లు లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి జమ చేశామనే దానికి సంబంధించిన లెక్కల్ని అప్పటి సర్కార్ చెప్తూ వచ్చింది. 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజల అకౌంట్లో నేరుగా మేము వేసాము, మేము చేసిన అవినీతి ఎక్కడ, మేము రాష్ట్రాన్ని అధోగత పాలు చేసింది ఎక్కడ అంటూ అప్పుడు వైసీపీ మాట్లాడుతూ వచ్చింది. కానీ ప్రజలు మాత్రం ప్రతిపక్షాలు చెప్తున్న దాన్ని నమ్ముతూ వచ్చారు. మొత్తం అందరికీ అన్ని ఇచ్చేస్తున్నారు, పేదవాళ్ళకి అంతా అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే మన భూములు కూడా అమ్మేసి పేదవాళ్ళకి అకౌంట్లో వేస్తారు, సెక్రటరియట్ని కూడా అమ్మేశారు, ఇంకేదో 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 ఇటువంటి క్యాంపెయిన్ ప్రజలు నమ్మారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, కూటమి సర్కార్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి ముందు కూటమి సర్కార్ని లీడ్ చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చిన మాట, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టించబోతున్నాను, హైదరాబాద్కి సంపద నేనే సృష్టించాను, 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో నేను ఊహించగలను, నేను ఒక విజనరీని, నేను సంపద సృష్టిస్తాను, ఆ సృష్టించిన సంపదని తీసుకొచ్చి పేద ప్రజలకు పంచేస్తాను, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడ ఆపను, సంక్షేమ కార్యక్రమాల కోసం నేను అప్పులు చేయను, సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, అనేక సందర్భాల్లో ఆయన చెప్తూ వచ్చిన మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి చేయగలరు, ఆయన మాత్రమే విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి వైపు మళ్లించగలరు, ఈ జరిగిన విధ్వంసం అంతా బాగుపడాలంటే మళ్ళీ మరొక 15 సంవత్సరాలు పడుతుంది అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడడం కూడా చూసాం. సరే, విధ్వంసం నుంచి వికాసం వైపు ఎంత వెళ్తుందో అని ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. 60 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే గడిచిన 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చంద్రబాబు నేతృత్వంలో చేసిన అప్పు 3,56,655 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి పాలించింది 5 సంవత్సరాలు అయితే దానిలో 3వ వంతు పాలన కూటమి సర్కార్ది పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 3,32,000 కోట్లు అప్పు చేస్తే 3వ వంతు పాలన పూర్తి చేసిన కూటమి సర్కార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే మరో 30,000 కోట్ల రూపాయలు అడిషనల్ గా అప్పులు చేసింది. 3,56,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులను ఇప్పటికే చేసింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారంలో చేసిన 3,32,000 కోట్ల రూపాయల్లో 2,70,000 కోట్ల రూపాయలుగా పైగా పేదల అకౌంట్లో పోయాయి. మరి ఈ ప్రభుత్వం చేసిన 3,56,000 కోట్ల రూపాయల్లో పేదల అకౌంట్లో పోయిన డబ్బు ఎంత అంటే గట్టిగా ఒక 50,000-60,000 కోట్ల రూపాయలు కూడా ఉండదు.
20 నెలలు కలిపి. మరి మిగతా డబ్బంతా ఏమైంది? మిగతా డబ్బంతా ఎక్కడికి పోయింది? మిగతా డబ్బంతా ఎక్కడికి పోయింది అనేది ఎవరు ప్రజలకు సమాధానం చెప్పాలి? సంపద సృష్టి ఏమైపోయింది? సంపద సృష్టికి ఎంత సమయం పడుతుంది? సంపద సృష్టి జరగడం కోసం ప్రభుత్వం చేస్తున్న పనులేంటి? 20 నెలల్లో సృష్టించిన సంపద ఒక 20 రూపాయలైనా ఉందా? తెచ్చిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారనేది అలామింగ్గా ఉంది, ఆందోళన కలిగిస్తోంది. తెచ్చిన డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది అర్థం కాకుండా ఉంది. 5 ఏళ్లలో చేసిన అప్పంతా 20 నెలల్లోనే చేయడం వెనక రీజన్ ఏంటో ఆంధ్రప్రదేశ్లో చెప్పే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకో 40 నెలల పాటు కూటమి సర్కారు పాలన ఉండబోతోంది. ఇప్పుడు ఉన్న స్పీడ్ ప్రకారం చూస్తే ఇదే స్పీడ్లో వెళ్తేనే వచ్చే 40 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయవలసి ఉంటుంది. ఈ స్పీడ్ కనుక ఇంకా పెరిగిందంటే అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు వెళ్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి. ప్రభుత్వాలు అప్పులు తీసుకురావడం కొత్త కాదు, ప్రభుత్వాలు అప్పులు తీసుకురావడం తప్పు కాదు. తీసుకొస్తున్న అప్పులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. గత ప్రభుత్వం పేరు చెప్పి గతంలో ఇంకేదో తప్పులు జరిగాయని చెప్పి మీరు అంతకంటే దారుణంగా పరిపాలన చేస్తూ ఉంటే, అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటే, అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఆ అప్పుల్ని దాచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నట్ట, అప్పుల నుంచి ఇంకా అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నట్ట. సీనియర్ పొలిటీషియన్గా ఉండి తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి నేతృత్వంలోని సర్కారు 20 నెలల్లో ఇంత అప్పు చేయడం అనేది భారతదేశంలోనే రికార్డు. భారతదేశంలో ఈ స్థాయి అప్పులలో పెరుగుదల రేటు ఉన్న రాష్ట్రం ఇంకొకటి లేదు. అక్షరమాలలో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూడా నంబర్ 1గా ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి సర్కారు నిరూపిస్తోంది. కూటమి సర్కారు చేసిన అప్పులను కూటమి సర్కారులోని తెలుగుదేశం పార్టీ మద్దతు మాకు అవసరం కదా అని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చూస్తూ కూర్చుంటోంది. భారతీయ జనతా పార్టీ కూడా అప్పులకు అనుమతిస్తోంది. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు పేరుతో మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీ రాష్ట్రంలో మీరు ఏమైనా చేసుకోండి అని తెలుగుదేశం పార్టీని కూటమి సర్కార్ని వదిలేసినట్టు కనపడుతోంది. అందుకే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజిలెంట్గా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించండి. పార్టీలుగా ఆలోచన చేయకండి, ప్రభుత్వాలుగా ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వాలు చేసిన అప్పు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కట్టాల్సి ఉంటుంది, భరించాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇటువంటి అంశాల పట్ల చాలా ఉదాసీనంగా ఉంటారనే విమర్శ ఉంది. అలా ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం పారదర్శకంగా, ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలంటే ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఈ వీడియోలో నేను చెప్తున్న అంశాలన్నీ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శ కాదు, ప్రభుత్వం నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం జరిగింది? ఈ 3,56,600 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏ సంపద సృష్టి కోసం ఖర్చు పెట్టారు? ఏ సంక్షేమ కార్యక్రమం కోసం ఖర్చు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఏం ఖర్చు పెట్టారో చెప్పడం మాత్రమే కాదు, వచ్చే 40 నెలలు ఎలా ఇంకా రన్ చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి కదా. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ప్రారంభమైన మొదటి నెలలోనే అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం 10,000 కోట్ల రూపాయలకు పైగా మొదటి నెలలోనే అప్పులు చేశారు. ఇప్పటికే 9,000 కోట్లు ఆల్రెడీ చేశారు. మళ్ళీ ఒక 7,000 కోట్ల రూపాయలు తీసుకురాబోతున్నట్లుగా సమాచారం, తీసుకురాబోతున్నారు. అంటే మొదటి నెలలోనే 10-12,000 కోట్ల రూపాయల అప్పులు ఈ సర్కారు చేసేసింది ఏప్రిల్ మొదటి నెలలోనే. సో మిగతా రోజుల్లో ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయిందని చెప్పిన మేధావులు, సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ప్రాణాలు అర్పిస్తామని చెప్పిన వాళ్ళు గడిచిన 20 నెలలుగా ఎక్కడా కనపడట్లేదు. అప్పుల రేటు గురించి మాట్లాడట్లేదు. అప్పుల సంగతి ఏంటో మాకు తెలియదు, మాకు కనపడట్లేదు, మాకు వినపడట్లేదు అంటూ మౌనం పాటిస్తూ ఉన్నారు. ఆ మేధావుల మౌనం సాధారణ సమయంలోనే రాష్ట్రాలకు, ప్రజలకు, సమాజానికి మంచిది కాదనుకుంటే, ఆ మేధావులు తప్పు జరుగుతుందని చూసి కూడా మౌనంగా ఉంటే వాళ్ళు మేధావులు అవుతారా? తమ స్వార్థం కోసం మేధావుల ముసుగేసుకుని ఉన్న వాళ్ళు అవుతారా? ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆందోళనకరంగా ఉన్నాయి. అప్పులపైన ప్రభుత్వం చెప్తున్న సమాధానం, ప్రభుత్వం దాటవేస్తున్న విధానం, ప్రభుత్వం హైడ్ చేస్తున్న విధానం